శివం వ్యాధ శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉందో విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశికి ద్వితీయ స్థానంలో కుజుడు ప్లస్ కేతు యొక్క ప్రభావము, అష్టములో రాహు ప్రభావం, భాగ్యంలో శనీశ్వరుడికి ప్రభావము, అలాగే రాజ్యంలో శుక్రుడు, వ్యయంలో 3 గ్రహాలు బృహస్పతి, బుధుడు ప్లస్ రవి 3 గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తుంది. కర్కాటక రాశి వారి ముందు చూస్తేనయ్యే వెనక చూస్తే పోయే అనే టైంలో ముందు కుజుడు అగ్నితత్వం, వెనకాల రవి అగ్నితత్వంలో ఉన్నాడు. అలాగే భాగ్యస్థానంలో శని ఉంటే ఆ శని మీద కుజుడు యొక్క దృష్టి పడుతోంది. అష్టమంలో రాహు ఉన్నాడు. అష్టమ రాహు ఆల్రెడీ ఏడిపిస్తున్నాడు, కుజుడు యొక్క విశేషం దృష్టి పడి ఇంకొంచెం ఏడిపిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే దిగ్బంధనంలాగా, అష్టదిగ్బంధనంలాగా ఈ కర్కాటక రాశి వారికి అన్ని రకాల నుండి పాపగ్రహాలు ఆడుకోవడానికి రెడీగా ఉన్నాయి. సో ఇలా ఉన్న పరిస్థితుల్లోని ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉన్న ఉద్యోగాన్ని ఉండగలిగితే చాలా సంతోషం ఉన్నది. అంచేత మేనేజ్మెంట్తో గొడవ పెట్టుకోకండి, లీగల్ ఇష్యూస్లో వెళ్ళకండి. ఏదైనా పాత లీగల్ ఇష్యూస్ ఉన్నది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల మీరు లీగల్లీ ప్రొసీడింగ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇటువంటి కొన్ని సమస్యలు వస్తాయి, కోర్టు వ్యవహారాలు కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ముందుకు వెళ్ళినప్పుడు ఏంటంటే వ్యాపార రీత్యా కూడా మీరు అడుగు వేద్దాం అనుకున్నా కూడా దానికి రాజ్యంలో శుక్రుడు ఉన్నప్పటికీ కూడా భాగ్యస్థానము, అష్టమ స్థానము, ద్వితీయ స్థానంలో కొన్ని దోషాలు ఉన్నాయి కాబట్టి వ్యాపారం న్యూట్రల్గానే వెళ్తుంది. పెద్ద లాభదాయకంగా కనబడే అవకాశం అయితే మాత్రం కనబడట్లేదు. అలాగే శుభవార్తలు వినడానికి అవకాశం లేదు. శుభకార్యంలో పాల్గొనే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఏదైనా ఒక ఒత్తిడి, ఒక ఆందోళన, ఒక భయానక స్థితిలో ఉన్నట్టుగా మీకు కన్ఫ్యూజన్లో మీరు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ కుటుంబ స్థానము, ఏ స్థానము, సప్తమ స్థానం, అష్టమ స్థానం, అన్ని స్థానాల్లో కూడా పాపగ్రహాలు అలాగా ఇమిడ్చినట్టు ఉన్నాయి కాబట్టి ఒక దిగ్బంధనం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండాలి. ఈ 15 రోజులు గురుబలం కూడా కొంచెం తక్కువగానే ఉంది. యోగించే గురుడు కూడా కొంచెం అస్తంగతుడయ్యాడు. రవితో కలిసి ఉన్నాడు కాబట్టి అస్తంగతుడైనాడు. గురు బలం లేదని చెప్పచ్చు. ఇటువంటిప్పుడు మంత్రం దక్షిణామూర్తి మహామంత్ర సాధన చేసుకుని చాలా అవసరం పడుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం కూడా బలహీనంగానే ఉన్నాయి. ఏదైనా 15 రోజులు మనకు ఉపయోగపడే 15 రోజులు కాదనుకుంటే దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేసుకుని కానీ ముందుకెళ్ళగితే కొంతవరకు ఇబ్బంది పడకుండా, నష్టపోకుండా జీవన విధానం అంతా 15 రోజులు గడపడానికి అవకాశం ఉంటుంది. అంతకంటే ఈ 15 రోజులు చెప్పుకోదగ్గ బెనిఫిట్స్ అయితే కర్కాటక రాశి లేదని చెప్పడానికి అవకాశం ఉంది. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.